హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రాలు స్తోత్రం 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 స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడా మీకు వందనాలు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినమునైనా తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. మీ రెక్కల చాటునైనా మమ్మల్ని భద్రపరుచుకొని ప్రభా ఈ వారమంతా ఈ సన్నిధిలో నాయన తండ్రి అయ్యా గడపడానికి మీకు సహాయం చేసాం. మీకు వందనాలు స్తోత్రాలు. వాట్సాప్ ద్వారా నాయన ప్రతిరోజు మీ చెంతకు వచ్చి నాయన మీతో మాట్లాడే అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. స్తోత్రం 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 తండ్రి. మీకు వందనాలయ్యా వందనాలయ్యా. స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలయ్యా స్తోత్రాలయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. ఎంత మంచి దేవుడు అయ్యా, కృపగల దేవుడు అయ్యా, కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనాలు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు మీకు వందనాలు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కోట్లాది దేవదూతల చేత కొని ఆడబడుచున్న యేసు మీకు వందనాలు స్తోత్రాలు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీకు వందనాలయ్యా స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 అయ్యా స్తుతి అయ్యా స్తుతి అయ్యా స్తుతి అయ్యా. మీకు వందనాలయ్యా స్తోత్రాలు ప్రభా స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది ఈ యొక్క ఆదివారపు దినము ఆయన సన్నిధిలోకి వచ్చి ఆరాధించి గణపరిచి మహింపరిచే అవకాశము మనందరికీ దేవాతి దేవుడు కల్పించినందుకు ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం. కొన్ని పాటలు పాడుకొని మనము ఆరాధించుకుందాం. యేసయ్యా మీకు వందనాలయ్యా స్తోత్రాలు ప్రభా స్తోత్రాలు. యేసు మీకు వందనాలు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గం అనే పాట పాడుకుంటూ యేసయ్య నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మోసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్లను మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము ఇచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు సర్వోన్నత
ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుకొని యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. మరొక పాట పాడుకొని యేసయ్య నామాన్ని ఘనపరుద్దాం, మహిమపరుద్దాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్య అనే పాట పాడుకుంటూ యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవన ఆధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు
నీవే యోగ్యుడవయ్యా. నారాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ పరిపూర్ణత నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడ. ఓ రబబబ షకియరలరర రబబబబ. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే. నా ఆనందము నా ఆరాధన నీవే. నా ఆరాధన నీవే. నా ఆరాధన నీవే. ఓ రబబబబబబబబా. Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit, Holy Spirit. Glory, 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 glory. Oh, Rabashahaya, Rala, Rab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 a. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే.
నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. హల్లెలూయా. రబషకి పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, కోట్లాది దేవదూతల చేత కొనియాడబడుచున్న యేసు మీకు వందనాలు, స్తోత్రాలు. మా ఆరాధనలకు, మా స్తుతులకు, మా అయా జీవాఫలములకు నాయన తండ్రి అర్హుడవు నీవే, స్తోత్రార్హుడు నీవే, స్తుతులకు పాత్రుడు నీవే అన్నావు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో నాయన తండ్రి అయా ప్రభువా నేను స్తుతిస్తున్నాం, నేను కనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం ప్రభువా. ఈ లైవ్ చూస్తున్న, వీడియో చూస్తున్న బిడ్డలను యేసు నామములో ఇప్పుడే తండ్రి తాకునుగాక పరిశుద్ధాత్మ దేవ. ఇప్పుడే టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, టచ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇగో నాయన ఎంతమంది అయితే నాయన ప్రభా లైవ్ చూస్తున్న, వీడియో చూస్తున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభా. ఇప్పుడే నాయన దర్శించండి ప్రభా, వారితో మీరు మాట్లాడండి ప్రభా, వారిని నాయన దర్శించండి ప్రభా. వారికి ఉన్న ప్రతి అవసరాలు, ఆక్కర్లు నాయన, ఇబ్బందులు, శ్రమలు, బాధలు ప్రతి ఒక్కటి నాయన తండ్రి తీర్చబడును గాకయ్యా, ఇప్పుడే తీర్చబడును గాకయ్యా. అయ్యా ఎవరైతే నాయన తండ్రి అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను ప్రభా, ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నానయ్యా. మంచి ఆరోగ్యము కలుగునే గాక. మీకు వందనాలు. ఎవరైతే నాయన తండ్రి అప్పులు బాధ నుంచున్నారో అప్పులు యేసు నామములో కొట్టివేయబడును గాక, యేసు నామములో కొట్టివేయబడును గాక. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీ దాసురాల్ని నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ సన్నిధిలో స్థిరపరిచి బలపరిచి నీ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపి ప్రభువా. ఇదిగో నాయన అనేక మందికి నాయన దీవెనకరంగా అనేక మందిని అనేక ఆత్మల సంపాదన కొరకై ప్రయాసపడులాగిన మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని. ఇదిగో నాయన తండ్రి ఎంతమంది అయితే నాయన లైవ్ చూస్తూ వీడియోలు చూస్తూ ప్రభువా ఇదిగో నాయన ఈ యొక్క అయ్యా నాయన తండ్రి పరిచర్ని సపోర్ట్ చేస్తున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారింట్లో లేమిని కొట్టివేయండి, సమృద్ధిని దయచేయండి ప్రభువా. అయా అప్పులు కొట్టివేయబడును గాక ప్రతి ఒక్కరికి నాయన తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడు సజీవుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామానికి మా స్తుతులు, మా ఆరాధనలు, మా జీవాఫలములు పొందుకొందునుగాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికి వందనాలు, శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ఒక చిన్న బైబిల్ కొన్ని చదువుకుందాము. బైబిల్లో నుంచి కొన్ని మాటలు 140 కీర్తనలు 140లో 2 మాటలు చదువుకొని మనం ముందుకు వెళ్దాము. హల్లెలూయా. 140లో 140వ కీర్తనలో ఉన్నటువంటి, దయచేసి మీ దగ్గర బైబిల్ అవకాశం ఉన్నవారు ఖచ్చితంగా బైబిల్ తీసుకోండి. 140 కీర్తన 140 లాస్ట్ చివరిగా 3 వచనాలు చదువుకుందాం. లాస్ట్ చివరంటే 11, 12, 13 వచనాలు. 11, 12, 13 వచనాలు. 140వ కీర్తన లాస్ట్ చివరి 3 వచనాలు చదువుకుందాము. కొండెములాడువారు భూమి మీద స్థిరపడుదురుగాక, స్థిరపడకుందురుగాక. క్షమించాలి, వీళ్ళు స్థిరపడకుందురుగాక. ఆ తర్వాత ఆపత్ బలత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక.
ఆపత్తు బలత్కారులను తరిమి వారిని పడదోయును గాక. 12వ వచనం, బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును. 13వ వచనము, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదురు. ఈ చివరిలో ఉన్నటువంటి మాటను మాత్రం మనం చూద్దాము. చివరిలో ఉన్నటువంటి మాట మీరు గమనించినట్లయితే, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. హల్లెలూయా. ఆయన నామానికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉన్నామని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. యథార్థవంతులు దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా నివసించి సంతోషంగా ఉండుదురని ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, అక్కడ నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. నిత్యముగా ఆయనకి స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉన్నామని ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత చూడండి, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా, స్తోత్రం. వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. వాక్యములకు వెళ్దాం. మనం ఈరోజు వాక్యములకు వెళ్దాము. ఒకసారి మనము రాజుల మొదటి గ్రంథం తీసుకుందాము. రాజుల మొదటి గ్రంథం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రాజుల మొదటి గ్రంథము తీసుకొని ఒకసారి చదువుకుందాము. రాజుల మొదటి గ్రంథము. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథము. రాజుల మొదటి గ్రంథము చివరి అధ్యాయాలు తీసుకుందాం. చివరి అధ్యాయము 22వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయాన్ని ఒకసారి మనము చదువుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకొని తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. రాత్రికాల సమయంలో నాయన తండ్రి, ఇటు రీతిగా ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి, దయను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిలబెట్టిన నీ దాసుని మరుగుపరచండి. ఏమాత్రం అర్హత లేనప్పటికీ, అర్హుని కానప్పటికీ, నాకంటే గనులు గొప్పవారు, ఉన్నతమైన వారు ఉన్నప్పటికీ నాయన నీ దీన దాసుని నిలబెట్టుకొని వాడుకుంటున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొక్కసారి ప్రభువా, ఇదిగో నాయన తండ్రి, నీకే స్తుతులు అయా. నీతిమంతులు నేను స్తుతించుదురు, గణపరచుదురు అన్నట్లుగా నేను గణపరుస్తున్నా, మహింపరుస్తున్నాం ప్రభా. వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి మీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని నజరేయుడు సజీవుడు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో
అడిగి మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. రాజుల మొదటి గ్రంథము చివరిగా ఉన్నటువంటి 22వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. చివరిగా ఉన్నటువంటిది చివరి అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము చివరిగా ఉన్నటువంటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గతించినటువంటి వారంలో మనము ఇదే రాజుల గ్రంథంలో నుంచి 21వ అధ్యాయంలో మనం ధ్యానం చేశాము. ఇక్కడ మనము గమనించినట్లయితే ప్రియులరా, ఒక వ్యక్తి గురించి ఇక్కడ మనము చదువుకున్నాము. ఆ వ్యక్తి ఎవరంటే ఆహాబు గురించి 21వ అధ్యాయంలో దాన్ని కొనసాగిస్తున్నాం. ఈ వారము ఆహాబు గురించి మనము చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను నేను. చూడండి, ఆహాబు ఏం చేశాడు? ఆహాబు నగర పక్కనే ఉన్నటువంటి ఒక ద్రాక్ష తోట, గుర్తు చేస్తున్నాను నేను. ఆ ద్రాక్ష తోట ఈయనకి కావాలని చెప్పేసి నాబోతుదైతే కావాలని లాక్కొని తీసుకోవాలని అడిగినప్పుడు అతను ఇవ్వకపోతే ఈయన అలిగి కూర్చోవడము, ఆ తర్వాత యెజబెల్ ఎంటర్ కావడము, అతను చంపించడము. అప్పుడు యెహోవా దేవుడు శపించాడు అతన్ని. ఏమని శపించాడు? నీ రక్తము కుక్కలు నాకుతాయి, అంటే కుక్కలు అవి రక్తాన్ని నాకి తింటాయి అన్నట్లుగా, అంటే నీ రక్తాన్ని. సో అది శాపం అన్నమాట, ఒక శపించగలిగినటువంటి శాపము. అంటే అప్పుడప్పుడు మనం గమనించండి, పెద్దలు అంటారు కదా, రే నువ్వు కుక్క సాగు వస్తావురా అంట. కానీ కుక్క సాగు వస్తావురా నువ్వు అంట. అంటే ఏంటి, కుక్క ఎలా చచ్చిపోద్దండి? అదేమన్నా మామూలుగా హాస్పిటల్కి పోయి కుక్క ఎప్పుడన్నా హాస్పిటల్కి పోయి ఏమని సాధారణంగా ఏదైనా లేకపోతే సాధారణమైనటువంటి మరణము జరుగుతుందా? దానికి జరగదు. దానికి ఎలా జరుగుతుంది? ఏ రోడ్లోనో ఏ వాహనమో కొట్టేస్తుంది, చచ్చిపోతుంది. ఆ తర్వాత ఎక్కడో ఏ మూలలో ఏ చెట్టలోనో ఎక్కడో పోయి అక్కడ చచ్చిపోతుంది. దానికి మరణము అనేది ఒక అనిశ్చితమైనటువంటి స్థితి అన్నమాట. సో అందుకే పెద్దలు ఏమంటారంటే కుక్క సాగు వస్తావరా నువ్వు అంటారు. కుక్క సాగు వస్తావరా అని పెద్దలు అంటారు అన్నమాట మాటలు. సో ఇక్కడ ఏంటంటే మీరు గమనించినట్లయితే అది ఆ ఆహాబు చేసినటువంటి ఆ పనికి మాలిన పనికి, చెప్పాలంటే అది చాలా పనికి మాలిన, మనది కానటువంటిది కావాలని తీసుకొని దాని మీద ధ్యాస పెట్టి దాన్ని లాక్కొని అతను చంపించేసి, ఆ నాబోతుని చంపించేసి అది తీసుకున్నాడు కదా. అంటే అంత దుర్మార్గుడు అనమాట. ఎవరు? ఈ యొక్క ఆహాబ్ అనేవాడు. భార్య భర్తలు ఇద్దరటటువంటి దుర్మార్గుడైనటువంటి ఆహాబుకి దుర్మార్గురాలైనటువంటి యెజబెలు భారీగా వచ్చింది. ఇద్దరు దుర్మార్గులే. అయితే ఇప్పుడు చివరిగా మనం మాట్లాడుకోబోయే మాట ఏమిటంటే, ఇప్పుడు వాళ్ళ కుమారులు, వాళ్ళ సంతానం ఎలా ఉంటుంది? వీళ్ళే దుర్మార్గులైతే, వీళ్ళే పనికి మాలినోళ్ళైతే వాళ్ళ సంతతి కూడా ఎలా అవుతుంది? దుర్మార్గంగానే ఉంటారు. వాళ్ళు కూడా పనికి మాలిన వారిలాగానే ఉంటారు. అలాగే అవుతారు. అవునా కాదండి? అలాగే ఉంటారు. అంటే చెట్టు ఒకటి, అదే విత్తనం ఒకటి వేస్తే అదే చెట్టు వస్తుంది. ఏమండి? ఆ చెట్టుకి విత్తనం ఒకటి వేస్తే ఇంకొక రకమైన కాయలు కాయవు కదా. అంటే సామెత ఎలాగంటే, యాప చెట్టు వేస్తే యాపకాయలు కాస్తే కానీ మామిడికాయలు కాయవు కదా. ఏమండి? మామిడి చెట్టు వేస్తే యాపకాయలు కాయవు కదా. అంటే ఏ చెట్టు వేస్తే అదే కాయలు. అంటే నువ్వు నీతిని విత్తావనుకో, ఆ నీతి అనే పంట కోసుకుంటావు. అవినీతిని విత్తావనుకో, అవినీతి పంట కోసుకుంటావు. ఎప్పుడైతే ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా అవినీతిగా ఉంటూ వచ్చారో, పిల్లలు కూడా అదే విధంగా వస్తారనేది అది ఖచ్చితంగా అలా జరుగుతుంది. అంతే. ఏమండి? దేవునికి మహిమ కలిగిన. అయితే ఈరోజు ఏంటంటే ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను. నేను ఇప్పుడు ఆల్రెడీ రెఫరెన్స్ ఇచ్చాను కదండి. ఏం రెఫరెన్స్ ఇచ్చాను? రాజుల మొదటి గ్రంథము. ఏమండి? రాజుల మొదటి గ్రంథము
చివరిగా ఉన్నటువంటి అధ్యాయము 22వ అధ్యాయము. 22 అధ్యాయాలు ఉంటాయి మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథంలో 22 అధ్యాయాలు ఉంటాయి. చివరి అధ్యాయం అన్నమాట 22వ అధ్యాయంలో. అక్కడ జరిగినటువంటి సంఘటన నేను మీకు టూకీగా చెప్పేస్తాను. తర్వాత మీరు తీరిగ్గా ఇంటికాడ చదువుకోండి ఆ 22 అధ్యాయం అంతా కూడా. అక్కడ ఏంటంటే మీకు తెలుసు, ఏం తెలుసు అంటే యెహోషువ మోషే గారు ఐగుప్తు దేశం నుంచి బానిసత్వంలో నుంచి 430 సంవత్సరముల బానిసత్వంలో నుంచి దేవునికి వాళ్ళు మొరపెట్టినప్పుడు ఈ ప్రజలందరినీ కూడా తీసుకొని ఈ ప్రజలందరినీ విడిపించాలని దేవుడు సంకల్పించి మోషేతో మాట్లాడి పొద ద్వారా, కాలిపోతున్న పచ్చి పొద, పచ్చిగానే ఉంది, పొద కాలుతుంది, కానీ అది పచ్చిగానే ఉంటుంది కానీ కాలడం లేదు. మీకు విషయం అంతా తెలుసు, గుర్తు చేస్తున్నా నేను అంతే. మోషే గారి ద్వారా ప్రజల్ని నడిపిస్తే ఎక్కడికి నడిపించాడు? కనాను దేశానికి నడిపించాడు. కనాను దేశానికి మామూలుగా 13 రోజుల్లో పోవాల్సిన 13 రోజుల్లో పోవాల్సినటువంటి వారు 40 సంవత్సరాల్లో వాళ్ళని అరణ్య మార్గంలోనూ సముద్ర మార్గంలోనూ తీసుకెళ్ళాడు. ముందు సముద్ర మార్గంలో తీసుకెళ్ళాడు, తర్వాత అరణ్య మార్గంలో తీసుకెళ్ళాడు. ఇవన్నీ కూడా దేవుడు చేశాడు. అయితే మోషే తర్వాత ఎవరున్నారు? యెహోషువ వచ్చాడు. అంతే కదా, మీకు బైబిల్ అంతా తెలుసు కాబట్టి ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు మోషే తర్వాత ఎవరండి? మోషే తర్వాత యెహోషువ తర్వాత యెహోషాపాతు. ఏమండి? యెహోషువ తర్వాత యెహోషువపాతు అతను ఆ టైంలో, ఏ టైంలో? యెహోషువ టైంలో అక్కడ 2గా చీలిపోయినాయి గోత్రాలు. 2గా ఎలా చీలిపోయినాయి? ఒకటేమో యూదా గోత్రముగా వాళ్ళు ఒక 2, యూదా వాళ్ళు 2గాను, ఇశ్రాయేలు 10 మంది గోత్రాలుగాను. అంటే 12 మంది గోత్రాలు. ఇశ్రాయేలు దేశం యొక్క గోత్రాలు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో 10 మంది ఏమో ఒక రాజ్యం గాను, 2 ఏమో ఒక రాజ్యం గాను. అర్థమవుతుంది కదండి మీకు? నేనైతే తెలుగులోనే చెప్తున్నాను. ఏమండి? బైబిల్ స్టోరీ అంతా మీకు తెలుసు కాబట్టి ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను. అక్కడ 2 రాజ్యాలుగా విడిపోయినాయి. ఒకటేమో ఇశ్రాయేలు రాజ్యము, రెండవదేమో యూదా రాజ్యము. యూదా ఏమో 2 గోత్రాలు, ఇశ్రాయేలు ప్రజలేమో మొత్తము 10 గోత్రాలు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఏలే వ్యక్తి ఎవరు అంటే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఎవరు ఇశ్రాయేలు ప్రజలు వెళ్తున్నారంటే ఆహాబు. ఈ ఆహాబు వెళ్తున్నాడనమాట ఇశ్రాయేలు ప్రజల్ని. ఇప్పుడు ఈ 22వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజల్ని వెళ్తున్నటువంటి ఈ యొక్క ఆహాబు, యూదా రాజ్యాన్ని వెళ్తున్నటువంటి యెహోషాపాతు, వీళ్ళిద్దరూ 2 రాజ్యాలుగా ఉన్నారు. ఆయన రాజ్యంలో ఆయన రాజు, ఈయన రాజ్యంలో ఈయన రాజు. ఇలాగా చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి కదా, వాటితో ఎప్పుడు యుద్ధాలు జరుగుతుంటాయి సహజంగా. కానీ 3 సంవత్సరములు యుద్ధాలే లేకుండా ప్రశాంతంగా గడిచిపోతుందంట. ఎవరితో? పక్కన సిరియా అనే దేశం ఉంది. మీకు మ్యాప్లో, మన బైబిల్లో కూడా మ్యాప్ ఉంటుంది, బ్యాక్ సైడ్ మీరు చూస్తే మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో మనం చూసినట్లయితే సిరియా అనే దేశం ఉంది. ఆ సిరియా అనే దేశంతో ఎప్పుడు యుద్ధాలు పడుతూనే ఉంటాయి వీళ్ళకి. ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు చుట్టుపక్కల ఉండే వాళ్ళతో ఎప్పుడు నిత్యము అన్నదాన కార్యక్రమం లాగా నిత్యము వీళ్ళకి ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళతో యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా.
అయితే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కదా, మరి 3 సంవత్సరములు యుద్ధాలే లేవంటండి. యుద్ధాలే లేవు, 3 సంవత్సరములు యుద్ధాలే లేవు. హల్లెలూయా. హల్లెలూయా. 3 సంవత్సరములు యుద్ధాలే లేవండి. యుద్ధాలు లేకపోతే ప్రశాంతంగా ఉన్నది. ఇది మొదటి అధ్యాయంలో క్షమించాలి, అది 22వ అధ్యాయంలో మొదటి 1-2 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి. యుద్ధాలు 3 సంవత్సరములు అసలు యుద్ధాలే లేవు, ప్రశాంతంగా ఉన్నిందనమాట. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేయాలి. ఈ ఆహాబు కదా ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి, రాజు ఎవరంటే ఆహాబు. అయితే ఈ ఆహాబుకి ఒకటి గుర్తుకొచ్చింది. ఈ 3 సంవత్సరములు యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒకటి గుర్తుకొచ్చింది. అది ఏమిటంటే అది రామోత్గలాదు అనే పేరు ఒకటి ఉందండి. అంటే అది ఒక ప్రాంతము, రామోత్గలాదు అనే ఒక ప్రాంతము. ఆ ప్రాంతం ఎవరిదంటే ఇశ్రాయేలు ప్రజలది, ఇశ్రాయేలు దేశానిది. ఏమండి, ఇశ్రాయేలు దేశానిది. అయితే ఇప్పుడు అది వీళ్ళకి 3 సంవత్సరాల తర్వాత గుర్తుకొచ్చింది. అరే, ఆ ప్రాంతము మనది కదా. ఉదాహరణకి మీకు చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ ఉంది కదా మన దేశంలో, ఇండియా దేశంలో, మన దేశంలో జమ్మూ కాశ్మీర్ ఉంది. జమ్మూ కాశ్మీరు మనదే అది. కానీ ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువ దాని మీద పోరాటం చేస్తుంటారు, వాళ్ళు లాక్కోవాలి, వాళ్ళ పక్కకు తీసుకోవాలని. వాళ్ళు ఎప్పుడు ఆ జమ్మూ పైన ఉంటుంది, మనకు తలకాయలాగా ఉంటుంది అన్నమాట ఆ జమ్మూ కాశ్మీర్ ఇండియాలో. సో వాళ్ళు ఎప్పుడు దాని మీద పోరాటం చేస్తూ ఉంటారు, మనం లాక్కోవాలి, తీసుకోవాలని. మనము దాని మీద పోరాటం చేసి దాన్ని పోనీకుండా చేసుకుంటున్నాం మనము. అయితే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఈ రామోత్గలాతు అనే ప్రాంతము ఇశ్రాయేల్ది. అయితే వాళ్ళు ఆక్రమించుకోనున్నారు. ఎవరు ఆక్రమించుకోనున్నారు? ఎవరు అంటే సిరియా దేశస్తులు ఆక్రమించుకోనున్నారు దాన్ని. వీళ్ళకి 3 సంవత్సరాల తర్వాత ఆహాబుకు గుర్తుకొచ్చి అరే, ఆ ప్రాంతము రామోత్గలాతు అనే ప్రాంతము మంది కదా, ఇప్పుడు దాన్ని ఎట్టయినా మనం చేగించుకోవాలి, దాన్ని మనం దక్కించుకోవాలి. ఇక్కడ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, కొంచెం జాగ్రత్తగా వినాలి మీరు. నేను స్టోరీ లాగా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి, తర్వాత బైబిల్ చదువుకోండి. అయితే ఆ ప్రాంతాన్ని తీసుకోవాలి అని ఆలోచన కలిగినప్పుడు 3 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల వరకు ప్రశాంతంగా ఉన్నింది. 3 సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతాన్ని తీసుకోవాలని అనుకుంటే యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి యెహోషాపాతు ఉన్నాడు కదా, యెహోషాపాతుని పిలిపించాడు ఈ రాజు. పిలిపించి, ఎవరు? ఇశ్రాయేలు రాజు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయన ఆహాబు అని. ఈ ఆహాబు యెహోషాపాతుని పిలిపించి, ఇదిగో పలానా ప్రాంతము, ఏదైతే రామోత్గలాతు అని చెప్పాను కదా, రామోత్గలాతు అనే ప్రాంతము అది మంద కదా, అది మనం తీసేసుకోవాలి, దాన్ని లాక్కోవాలి. మేము యుద్ధానికి పోవాలనుకుంటున్నాం ఆ ప్రాంతానికి, మీరు కూడా మాతో వస్తారా అని అడిగాడు. ఎవరు? ఆహాబు. ఎవరిని? యెహోషాపాతుని. అప్పుడు యెహోషాపాతు ఏమన్నాడో తెలుసా? అయ్యో, అదేంటండి ఆ మాట అంటారు? ఈ రాజ్యం మీది కాదా? ఈ ప్రజలు మీది కాదా? అదంతా కూడా మీదేను. నన్ను ఇంతలాగా అడగాల ఆ విషయాన్ని? మీరు ఏదంటే అదే, మీరు ఎస్ అంటే ఎస్సే, నో అంటే నో అన్నట్టుగా చెప్పాడు. ఎవరు? యెహోషాపాతు. ఎవరితో? ఆహాబుతో. క్లియర్గా ఉంది కదండి, చాలా చక్కగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, స్తోత్రం, దేవునికి మహిమ కలిగిన గాక. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది.
ఏమిటా ట్విస్ట్ అంటే, ఇద్దరు మాట్లాడుకున్నారు, చాలా స్నేహంగానే చాలా మంచిగానే మాట్లాడుకున్నారు, బాగానే ఉంది. అయితే యెహోషువపాతు ఏమన్నాడంటే, వీళ్ళు ఏ విషయములైనా కూడా, ప్రతి విషయంలో కూడా ఏది చేయాలన్నా దేవుని మీద ఆధారపడతారు. ఆ పైనున్నటువంటి దేవుని మీద ఆధారపడి దేవుడు ఏది చెప్పితే అది చేయాలి. దేవుడు చేయమంటే చేయాలి, వద్దంటే ఆగిపోవాలి. మాట్లాడమంటే మాట్లాడాలి, వద్దంటే ఆగిపోవాలి. అంటే ప్రతిదీ కూడా దేవుని మీద ఆధారపడి వెళ్ళే ఒక క్రమం కలిగినటువంటి వారు అన్నమాట ఈ ఇశ్రాయేలు ప్రజలు. యూదులని అందరూ కూడా ఆ ఇశ్రాయేల్ దేశం కానీ యూదా దేశం కానీ రెండు కూడా అన్నమాట. అంటే జస్ట్ గోత్రాలుగా రెండు భాగాలు అయ్యారు, కానీ అందరూ ఒకటే కదా. ఓకే. అయితే యెహోషాపాతు ఏమన్నాడు, గుర్తు చేశాడు ఆ విషయాన్ని. మనము వెళ్ళి యెహోవా దగ్గర కనిపెట్టదాం రా. ఈరోజు ఈ యొక్క పాఠములో నుంచి మనం నేర్చుకునే మాటలు, ఎప్పుడైనా నువ్వు దేవుని దగ్గర కనిపెట్టి ఇది చెయ్యాలా వద్దా, ఇది చెయ్యాలా వద్దా అని ఎప్పుడైనా దేవుని దగ్గర కనిపెట్టి అడిగావా? ఏ విషయమైనా కావచ్చు అది. ఉదాహరణకి పలానా చోటకు పోయి నేను ఒక పని అడగాలి, అడిగితే సక్సెస్ అవుద్దా లేదా, ఆ ఉద్యోగానికి నేను పోతే అవుతుందా లేదా, ఆ వ్యాపారం నేను చేస్తే అవుతుందా లేదా, ఈ సేవలో నేను కొనసాగించగలుగుతానా లేదా, అసలు నాకు ఇది ఈ యొక్క తలాంతు, ఈ తలంపు, లేకపోతే నీ చిత్తము ఉందా లేదా, ఇవన్నీ కూడా దేవుని దగ్గర కనిపెట్టుకునే వారిగా ఉండాలి మనము. ఒక సహోదరి, మనకు తెలిసిన సహోదరి మన చర్చికి వస్తా ఉన్నది ఇంతకుముందు. ఆమె ఈరోజు ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఏమ్మా ఎక్కడున్నావు అని అంటే, ఆ చర్చిలో ఉన్నానయ్యా అనింది. మంచిదే, సంతోషము. ఈరోజు చర్చిలోనే, ఆదివారం కాబట్టి చర్చిలో ఉంది. అయితే ఆమె చెప్పిన మాట ఏమిటంటే, ఇప్పుడు చర్చిలో ఉన్నాను, కనిపెట్టు కూటమి అంట. ఏంటది? దాని పేరేంటండి? కనిపెట్టు కూటమి. కనిపెట్టు అంటే కనిపెట్టే కూటమి అన్నమాట. ఆ సందర్భంలో, ఆ టైంలో కనిపెట్టే విషయం అన్నమాట అక్కడ. అలాగే మనము ఒక సమయం తీసుకొని కనిపెట్టాలి దేవుళ్ళలో. హల్లెలూయా. దేవుళ్ళలో మనం కనిపెట్టము, ఏదో పోతాం అంతే, ఇంకా అంతే, పోయినామా తర్వాత చూసుకున్నామా చేసామా అన్నట్టుగా ఉంటాం. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి, మీకు తెలియపరుస్తాను, చాలా జాగ్రత్తగా గమనించాలి. యెహోషువపాతు కొద్దిగా ఆలోచన చేశాడు. దేవుని దగ్గర మనం అడిగి దేవుడు పొమ్మంటే పోదాం, మనం పోతే మనము ఆ యుద్ధంలో జయం వస్తేనే కదా ఆ ప్రాంతాన్ని మనం తీసుకోగలుగుతాం. మనకు జయం రాకపోతే, అపజయం వస్తే ఆ ప్రాంతము మనకు దక్కదు. మనం కూడా మన వాళ్ళందరూ కూడా అవతలికి వెళ్ళిపోయే అవకాశము, అంటే రాజ్యం కోల్పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అది దేవుని దగ్గర కనిపెట్టి, ఆ యెహోవా దగ్గర కనిపెట్టి మనం చేయాలని యెహోషువపాతు చెప్తే, అప్పుడు ఆహాబు ఏం చేశాడంటే, ఆ దేశంలో ఉన్నటువంటి 400 ప్రవక్తల్ని పిలిపించాడు. 400 మంది ప్రవక్తలను పిలిపించి, ఇప్పుడు మేము ఆ యుద్ధానికి పోవాలనుకుంటున్నాము, రామోత్కలాతు అనే ప్రాంతాన్ని మేము తీసుకోవాలనుకుంటున్నాం, తిరిగి తీసుకోవాలనుకుంటున్నాం. మాదే కాబట్టి ఆ స్థలము, ఆ ప్రాంతం మాదే కాబట్టి మేము తీసుకోవాలనుకుంటున్నాము. మీరందరూ కూడా యెహోవా దగ్గర కనిపెట్టుకోవటం అన్నాను కదా. ఇప్పుడు వీళ్ళందరూ కూడా 400 మంది కనిపెట్టి, యెహోవా దగ్గర కనిపెట్టి మీరు చెప్పాలి అనంటే, దేవునికి స్తోత్రం కలిగిన గాక. నాకు ఒకటి గుర్తుకొచ్చి మీకు నవ్వాను. చాలామంది సేవకుల్లో కూడా, సేవకులు మంచివాళ్ళు ఉన్నారు, భ్రమపడే ఆత్మ కలిగినటువంటి వాళ్ళు కూడా సేవకులు ఉన్నారు.
భ్రమ పెట్టే ఆత్మ. ఇక్కడ 400 మందిని భ్రమ పెట్టే విధంగా యెహోవానే చేశాడంటే ఎంత ఆశ్చర్యం అండి. 400 మంది ఏం చెప్పారంటే, కొంతమంది భజని బ్యాచ్ ఉంటుంది. ఏమండి, అర్థమైందా? భజని బ్యాచ్ వాళ్ళకి భజనే చేస్తారు తప్ప వాళ్ళ యథార్థంగా దేవుడు ఏం చెప్పమన్నాడు, యెహోవా ఏం చెప్పమన్నాడు, దేవుని ఆత్మ ఏం చెప్పమనింది అదే చెప్పాలి తప్ప వేరే చెప్పకూడదు. భజని బ్యాచ్ అని ఎందుకు అన్నానంటే, కొంతమంది సేవకులు వాస్తవానికి దేవుడు ఫలానా వాళ్ళకి ఇది చెప్పమని చెప్తే వాళ్ళు ఆ విషయం చెప్పరు. ఒకవేళ మంచి అయితే చెప్తారు. ఇప్పుడు మంచి జరుగుతున్నప్పుడు ఎవరైనా కూడా, అమ్మా మీకు ఈ రాత్రికి రాత్రి దేవుడు ఆశీర్వదించి కొన్ని లక్షల రూపాయలు మీకు ఇవ్వబోతున్నాడు అన్నామనుకో, సంతోషకరమైన మాట. అమ్మ ఫలానా ఉద్యోగానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నట్టున్నావు, ఆ ఉద్యోగం నీకే వస్తుందని దేవుడు చెప్తున్నాడంటే సంతోషకరమైన మాటే. ఇలాంటి ఆశీర్వాదకరమైన మాటలు ఖచ్చితంగా చెప్తారు, అందరు ఎవరైనా చెప్తారు. కానీ చెడు సంబంధించినటివి, ఏదైనా చెడు అంటే ప్రమాదము సంబంధించినటివి, ఇది చేస్తే నీకు ప్రమాదము, ఇది చేయకు అని ఏదైనా చెప్పినప్పుడు అలాంటి చెప్పరు. అందుకు భజన అన్నది. అలాంటి చెప్పరు. కొంతమంది సేవకులు అలాంటి చెప్పరు. ఎందుకు చెప్పరంటే, అలాంటివి చెప్తే ఈయనేం సేవకుడయ్యా, శుభం పలకమంటే అశుభం పలుకుతున్నాడు అని తిరిగి మన మీదనే రివర్స్ అయ్యే విధంగా ఉంటుంది. ఇంకొకటి, నెక్స్ట్ చర్చికి మానేస్తారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఏదో కొంత దశంభాగాలు, కృతజ్ఞత కానుకలు, ఏదో కానుకలు వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా పోతాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంతమంది సేవకులు అలా కప్పిపెట్టేసి భజన చేస్తారన్నమాట. ఎవరికి విశ్వాసులకి బాగా కొంచెం డబ్బు ఇచ్చేవాళ్ళు, బాగా దగ్గరకు ఉండేవాళ్ళు, వాళ్ళతో మనకు పనులు ఉన్నాయంటే వాళ్ళకి భజన చేస్తారు. కొంతమంది లేండి, అందరు కాదు. దయచేసి నన్ను క్షమించండి. ఈయన సేవకుల గురించి ఎటు చెప్తున్నాడు అనుకుంటారేమో. కొంతమంది గురించి చెప్తున్నారు, లేకపోరు, ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ బైబిలే చెప్తుందన్నమాట. 400 మంది ప్రవక్తలు దేవుడు, యెహోవా దేవుడు వాళ్ళ యొక్క ఆత్మని ప్రేరేపించబడి, మీరందరూ కూడా ఆహాబుకు చెప్పండి, ఏమని? వెళ్ళు, యుద్ధానికి వెళ్ళు, జయం నీకే వస్తుంది. రామోత్కలత అన్నావు కదా, ఆ ప్రాంతము నువ్వే పొందుకుంటావు, వెళ్ళు అని చెప్పమని ఒక ఆత్మ ఈ 400 మందితో చెప్తే 400 మంది అదే మాట చెప్పారండి. ఒకటే మాట, వెళ్ళు, నీకు అదే ఆ ప్రాంతం దొరుకుతుంది. దీన్నే మనము మన భాషలో ఏమంటున్నామంటే భ్రమపడే ఆత్మ. చాలా మందిలో ఇది పనిచేస్తుంది. చాలా మందిలో భ్రమపడే ఆత్మ పనిచేస్తుంది. ఎందుకు భ్రమపడే ఆత్మ అంటే, దేవుడు నాకు చెప్పాడండి, దేవుడు ఇలా చేయమన్నాడండి అని ముందుకు వెళ్తారు, బోర్లా పడతారు. దాన్ని ఏమంటారు? దేవుడు చెప్తే బోర్లు ఎందుకు పడతారు? దేవుడు చెప్తే కింద ఎందుకు పడిపోతారు? ఆలోచించాలి కదండి మనం. అంటే దేవుడు చెప్పాడు అనుకొని ముందుకు వెళ్ళినప్పుడు బోర్ల పడతారన్నమాట. దాన్నే ఏమన్నా మనము దురాత్మ ప్రేరేపణ, దుష్టాత్మ ప్రేరేపణ కలిగి. ఇప్పుడు ఈ బైబిల్లో నువ్వు చదివినప్పుడు కొన్ని మాటలు ఉంటాయండి. అక్కడ చదివినప్పుడు 400 మందికి దేవుడు ఆ యొక్క ఆత్మ, ఏమాత్మ అంటే దురాత్మ ప్రేరేపణ కలిగి వాళ్ళు ఆ మాట చెప్పేటట్టు చేశారు. ఆహాబుకి
ఎందుకంటే ఆహాబు వెళ్ళాలి ఖచ్చితంగా. దేవుని ఉద్దేశం అది. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆహాబు అక్కడికి వెళ్ళాలి. ఎందుకు ఆహాబు వెళ్ళాలి? ఆహాబుకు ఒక పనిష్మెంట్ ఉంది. ఆహాబు అందుకే 21వ అధ్యాయంలో నేను ఆల్రెడీ చెప్పాను కదండి, అయ్యగారు పాపం 21వ అధ్యాయంలో ఒక పని చేశాడు కదా, అన్యాయంగా ఒకడిని చంపేశాడు, తోట లాక్కున్నాడు. అక్కడ విషయం ఉంది కదా, అక్కడ విషయానికి ఇక్కడ శిక్ష పడాలి కదా. అందుకని దేవుడు వాళ్ళ ద్వారా ప్రేరేపించబడి ఇప్పుడు ఈయన పోవాలి, ఆడికి పోయేసి ఆ స్థలం లాక్కోవడానికి వెళ్ళాలి. అది వాస్తవానికి ఆ స్థలము ఇజ్రాయిల్దే. ఇజ్రాయిల్దైతే ఆ ప్రాంతము వాళ్ళు సిరియా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి, సిరియా దేశం వాళ్ళు వాళ్ళ కానించి తీసుకోవాలి. అది కరెక్ట్ అయిన దారి అయినప్పటికీ కానీ ఆహాబుకైతే పనిష్మెంట్ జరగాల్సిందే. అందుకని 400 మందికి ఒకే ప్రేరేపణ కలిగించే విధంగా చెప్పించి ఆహాబుతో చెప్పారు. ఇక్కడ ఇద్దరున్నారు కదా, ఇద్దరు ఒక ఆయనేమో ఆహాబు అయితే ఇంకొక ఆయన యెహోషువపాతుకు మాత్రం కొంచెం డౌట్ వస్తుంది ఎక్కడో. అంటే అర్థమవుతుందండి, ఇద్దరు అన్నదమ్ములు లాగా ఉన్నారు ఇక్కడ. యెహోషువపాతు యోధా రాజ్యానికి, ఆయనేమో ఇజ్రాయెల్ రాజ్యానికి. యెహోషువపాతుకు ఒక డౌట్ వచ్చి ఏం చెప్పాడంటే, వీళ్ళేనా, ఇంకెవరైనా ఉన్నారా, ఇంకెవరైనా ఉంటే ఆయన్ని పిలిపించండి, ఆయన్ని ఏం చెప్తారో చూద్దామంటే, ఒక అతను ఉన్నాడండి, అతను యెహోవా దగ్గర బాగా కనిపెడతాడు, యెహోవా దగ్గర కనిపెట్టి మరీ చెప్తాడు అని అతను చెప్తే, అతని పేరు ఏమిటంటే మీకాయా. ఏమండి, ఏం పేరు? మీకా అనే ప్రవక్త ఉన్నాడు కదా, ఈయన మీకాయ అనే ప్రవక్త అన్నమాట. సరే, ఇమ్మీడియట్గా ఆయన్ని పిలిపించారు. ఈ 400 మంది చెప్పేది వేరు, ఈయన చెప్పేది వేరు, ఎలాగుంటుందో తెలుసుకోవాలని మీకాయ అనే అతన్ని పిలిపించారు. మీకాయని పిలిపించగానే ఇప్పుడు ఒక్క మాట ఆ మీకాయని పిలిపించారు. చెప్తాను, నీకు చెప్పాను కదా, మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి 54 వచనాలు ఉంటాయి. ఏమండి, 1 నుంచి 54 వచనాలు ఉంటాయి. అవన్నీ మీకు చదివితే మీకు అర్థమవుతుంది. ఈ మీకాయ అనే అతన్ని పిలిపిస్తే మీకాయ అనే అతను వచ్చాడు. ఆహాబుకి ఒకటి తెలుసు, ఏంటంటే మీకాయ ఎప్పుడు కూడా ఆహాబుకు అనుకూలంగా చెప్పనే లేదంట. ఎప్పుడు ఆహాబుకు ఎందుకు అనుకూలంగా చెప్పలేదంటే వాడు దుర్మార్గుడు. పాయింట్ అర్థమైంది కదండి, ఆడు దుర్మార్గుడు, ఆహాబ్ అనేవాడు దుర్మార్గుడు. అందుకని ఆడికి అనుకూలంగా ఎప్పుడు చెప్పేవాడు కాదు మీకాయ అనే వ్యక్తి, మీకాయ అనే ప్రవక్త. అంటే వాస్తవానికి మనం మాట్లాడుకుందాము, ఈ మీకాయ అనే వ్యక్తి ఆహాబు మీద కోపంతోనో దేంతోనో చెప్పట్లేదు. దేవుని ఆత్మ కలిగి, పరిశుద్ధాత్మ అతని మీద ఉండి ఆత్మతో చెప్పే ప్రతి మాట కూడా యథార్థమైనది అయి ఉంటుంది అన్నమాట. యథార్థమైన మాట ఖచ్చితంగా చెప్తాడన్నమాట. దుర్మార్గుడు ఎప్పుడు ఏం చేస్తాడండి? మంచి పనులు చేస్తాడండి. వాడు ఎప్పుడు ఏదో పనులు చేస్తూనే ఉంటాడు. ఆ దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, శిక్ష వేస్తూనే ఉంటాడు. అదే కదా దేవుని యొక్క పని. దేవుడు ఆయన తాటి ఎంత కళ్ళు వేసుకొని చూస్తూ ఉంటాడు, నిన్ను నన్ను మనలందరిని కూడా. హల్లెలూయా, స్తోత్రం చెప్తాం అందరం ఒకసారి, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించండి, ఆయన యథార్థంగా మాట్లాడతాడని తెలిసి అయినా ఇతను పిలిచినా కూడా వ్యర్థమే, నాకెప్పుడు వ్యతిరేకంగానే చెప్తాడని చెప్పేసి యెహోషువపాతుతో చెప్తున్నాడు. ఎవరు? ఆహాబు. కానీ మీకాయ వచ్చిన తర్వాత, మీకాయ అనే వ్యక్తి ప్రవక్త వచ్చిన తర్వాత
ఈ 400 మంది ఏమైతే చెప్పారో, అయ్యా నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తే ఆ ప్రాంతం నువ్వు తీసుకొచ్చుకుంటావు, నీకు సక్సెస్ జరిగిపోతుంది, విజయం నీదే అని 400 మంది ఏదైతే చెప్పారో అదే మాట ఇతను చెప్పాడండి. ఎవరు చెప్పారు? మీకాయ అనే ప్రవక్త వచ్చి చెప్పాడు. అతను ప్రత్యేకించబడిన వ్యక్తి, ఆ పరలోకము నుంచి దేవుడు ఖచ్చితంగా చెప్పే వ్యక్తి అన్నమాట. ఇందులో ఈ యొక్క మీకాయ అనే వ్యక్తి మొహమాట పడే వ్యక్తి కాదు. ఆయన ఉన్నదున్నట్టు ఖచ్చితంగా నిక్కచ్చంగా చెప్పే వ్యక్తి. ఏమండి, గమనిస్తున్నారు కదా? ఆహాబుకు డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చిందంటే, ఇతను ఎప్పుడు నాకు వ్యతిరేకంగానే చెప్తాడు, అదేంటిది ఈరోజు నీకు అనుకూలంగా చెప్తున్నా, నాకు అనుకూలంగా ఉంటుంది, నువ్వు వెళ్తావు, నువ్వు సక్సెస్ పొందుతావు అని చెప్తున్నాడు ఏంటి అని డౌట్ వచ్చి, ఇదిగో ఖచ్చితంగా ఉన్నదన్నట్టు నిజం చెప్పు అని అడిగేశాడు ఆహాబు. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనాన్ని 24వ వచనంలో ఒకసారి నేను చదువుతాను. మీకాయ ఇట్లనగా, కెనయాన కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏవైపుగా పోయినని చెప్పి మీకాయను చెంప మీద కొట్టెను. ఎందుకు కొట్టాడు చెంప మీద? ఈ సిద్కియా అనే వ్యక్తి అతని దగ్గరికి వచ్చి చెంప మీద చెల్లు కొట్టాడు. ఎందుకు కొట్టాడో తెలుసా మీకు? ఈ మీకాయని ఎప్పుడైతే ఆహాబు డౌట్ వచ్చి అడిగాడో, నిజం చెప్పమన్నాడో, అప్పుడు నిజం చెప్పాడు. ఏమని నిజం చెప్పాడు? నాకు ఒక దర్శనం కనపడుతుంది, పరలోకములో కుడి పక్కన ఎడం పక్కన పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధులంతా కూర్చొని ఉన్నారు. ఇదొకటే దర్శనము. రెండవది వచ్చి ఇశ్రాయేలు దేశములో ఉన్నటువంటి అంటే మనమందరిని ఏమంటాడు దేవుడు? ఏమని చెప్పాడు? ఏమని పిలిచాడు మనల్ని? గొర్రెలు కదా. ఈ గొర్రెలకి కాపరి ఉన్నాడు, ప్రధాన కాపరి. ఆయన పేరు యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మీకాయ అనే వ్యక్తి ఒక దర్శనం చూస్తున్నాడు. ఏమని దర్శనం అంటే, చెదిరి గొర్రెలకి కాపర లేడు, ఇశ్రాయేలు దేశం యొక్క గొర్రెలకి కాపర లేడని చూస్తున్నాడు అంట ఆయన దర్శనము. చూద్దామా అక్కడ 18వ వచనంలో చదువుతాను నేను. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అన్నగా. అంటే ఎప్పుడు ఇందాక నేను చెప్పిన మాట, ఎప్పుడు కీడే చెప్పేవాడు కానీ మంచి చెప్పేవాడు కాదు మీకాయ ఆహాబ్ గురించి. కానీ ఇప్పుడు మంచి చెప్పాడు, ఆ డౌట్ వచ్చింది. ఇప్పుడు అసలు విషయం చెప్తాడేనండి. ఇక్కడ చూద్దాం మనము. మీకా ఇట్లనను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునకు ఎడమ పార్శ్వమునకు నిలిచి ఉండుట నేను చూచితిని. ఆహాబు రామోద్గిలాతు మీదకి పోయి అక్కడ ఓడిపోయినట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవిగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే, అతను ఆహాబు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొకటి ఎక్కడుందంటే 17వ వచనంలో ఉంది, ఇశ్రాయేలీలందరూ కాపర్లేని గొర్రెల వలనే కొండల మీద చెదిరి ఉండుట నేను చూచితిని. అర్థమైందండి? మీకా ఏం చెప్పాడు? కాపర్లేని గొర్రెల వలె అందరూ చెదిరిపోయినట్టుగా చూశాడంట. ఇది నిజం చెప్పేశాడు. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది కదా, 400 మంది ప్రవక్తలు వచ్చినప్పుడు అందులో ఒకరన్నా ఈ విధంగా చెప్పొచ్చు కదా? ఎవ్వరు చెప్పలేదు. ఎందుకంటే
ఈ 400 మంది కూడా భజన బ్యాచ్ అన్నమాట. ఎవరికి భజన చేస్తున్నారు? ఆహాబుకి భజన చేస్తున్నారు. ఈ మీకాయ అనే వ్యక్తి మొదటేమో భజనగా ప్రారంభించినప్పటికీ అతను ఒరిజినల్గా అసలు విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడు అది ఉనిక్కచ్చిగా చెప్పేసేటప్పటికీ ఈ సిద్కియా అనే వ్యక్తి వచ్చి ఇలాగే ఫాట్ అని కొట్టాడు చెంపకేసి. పరిశుద్ధాత్మ ఆత్మ ద్వారా నువ్వు చెప్తున్నావురా, ఇప్పుడు నేను ఆ ఆత్మ ఇట్టొచ్చి ఎట్టపోయింది రాబుది, ఈ పక్క నుంచి ఇట్టు పోయిందా, ఈ లేకపోతే ఈ పక్క నుంచి ఈ పక్క పోయింది. కొంతమందికి భక్తి మాటలు చెప్తే వెటకారం, వాళ్ళకి దేవుని మాటలు చెప్తే వెటకారంగా మాట్లాడతారు కొంతమంది. కానీ దేవుడు శిక్ష మాత్రం తప్పించుకోలేవు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వీడియో చూస్తున్నా, లైవ్ చూస్తున్నా, నీవు దేవుని శిక్షలో నుంచి నువ్వు ఎప్పుడు తప్పించుకోలేవు. చీకట్లో నువ్వు ఏదైనా చేసినా, నువ్వు ఒకవేళ ఎవరికి తెలియకుండా ఏదో చేసేసాను అయిపోయింది కప్పి పెట్టేశాను అనుకుంటే, ఇసుకలో కప్పి పెట్టేశానంటే అది కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు, దాన్ని కూడా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు, దానికి కూడా నీకు శిక్ష ఉంటుంది. హల్లెలూయా. 40 సంవత్సరాలు శిక్ష ఏం పడకుండా ఏం లేదు. 40 సంవత్సరాలు పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మామ ఇత్రో దగ్గరికి వెళ్ళిపోయాడు. మోషే గురించి మాట్లాడుతున్నా, మీకు అర్థమై ఉంటుంది. ఇసుకలో కప్పెట్టి వెళ్ళిపోతే మాత్రం శిక్ష ఉంటుంది దానికి. హల్లెలూయా. తర్వాత వాడుకున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఆ యెహోవా దేవుడు ఏదైతే చెప్పాడో, అంటే దేవుడే 400 మందికి ప్రేరేపించబడి అతన్ని పంపే విధంగా చేస్తే, ఇతన్ని ఏం చేశారంటే ఏదైతే చెప్పాడో మీకాయ, మనం ఒకటి గమనించాలి. ఏదైనా మనం యథార్థంగా మాట్లాడితే, ఉన్నదన్నట్టు మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి మనకు. అంతే కదండి. ఉన్నదన్నట్టు చెప్పామనుకో పళ్ళు రాలగొడతారు. నేను చెప్పాను కదా, భజన చేయాలి, భజన చేయాలి. ఉన్నదన్నట్టు చెప్పకూడదు, యథార్థంగా మాట్లాడకూడదు. దేవుడు చెప్పాడు, యెహోవా చెప్పాడు, పరిశుద్ధాత్మ మాట్లాడాడు, పరిశుద్ధాత్మ ఏం చెప్పాడని చెప్తానంటే ఒప్పుకోరు. ఆహాబు కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఏం చేశాడో తెలుసా? ఆ సిద్కియా చేత 4 గొట్టించినాడు, తీసుకుపోయి జైల్లో వేసేసినాడు. చెరసాల్లో వేసేసి మేము యుద్ధానికి పోయి తిరిగి వచ్చేంత వరకు కూడా చెరసాల్లో ఉంచమన్నాడు. ఇంకొక మాట చెప్పాడు అక్కడ, ఏం తెలుసా? సాధారణంగా ఇచ్చే అన్నపానీయాలకు ఇవ్వకుండా కఠినమైనవి ఇవ్వు అని చెప్పేసి మాట్లాడాడు అక్కడ బైబిల్ భాషలో. హల్లెలూయా. స్తోత్రం. అర్థమైందా? ఏమర్థమైందండి? ఇప్పుడు యుద్ధానికి పంపించింది ఎవరు? యుద్ధానికి ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. గమనించాలి, దేవుడే 400 మందికి కూడా ఆత్మ ప్రేరేపణ కలిగించి ఆయనకు అనుకూలంగా మాట్లాడించి యుద్ధానికి పంపించింది ఎవరు? దేవుడే పంపించాడు. ఉన్నదన్నట్టు చెప్పడానికి ప్రేరేపించింది ఎవరంటే దేవుడే. యెహోవా దేవుడు మీకాయతో మాట్లాడాడు, ఉన్నదన్నట్టుగా చెప్పాడు. ఉన్నదన్నట్టుగా చెప్పిన ఏమో తీసుకుపోయి సరసాలు వేసారు. ఈ 400 మంది అబద్ధాలు చెప్పిన వాళ్ళని మాత్రం హాయిగా మంచిగా వాళ్ళని సూపర్ 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 అన్నారు. సహోదరుడా, ఈ లైవ్ చూస్తున్నా, నీవు నిజం మాట్లాడుతున్నావా? యథార్థంగా ఉంటున్నావా? కష్టాలు నీకే, శ్రమలు నీకే, బాధలు నీకే, ఇబ్బందులు నీకే, అన్నీ నీకే, నిందలు నీకే, అపనిందలు నీకే. ఎందుకంటే నువ్వు యథార్థంగా ఉంటావు, యథార్థంగా మాట్లాడతావు. ఓపెన్ మైండ్. మీకాయని తీసుకెళ్ళిపోయి చెరసాల్లో పడేశారు. ఎందుకంటే యథార్థంగా చెప్పాడు, ఉన్నదన్నట్టు చెప్పేశాడు. హల్లెలూయా. నేను పొడిగించాలనుకోవట్లేదు, సమయం అయిపోతుంది కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత యుద్ధంలో దేవుడు ఏదైతే అనుకున్నాడో అదే చేసి యుద్ధంలో ఓడిపోయాడు. యుద్ధంలో ఓడిపోవడమే కాదు,
ఒక్క బాణంతో ఈయన ఇంకొక టెక్నికల్ చేశాడు. ఈ మీకాయ చెప్పాడు కదా, నేను మారువేషంలో పోదాము, నన్ను ఎవరు గుర్తుపట్టలేరు అనుకున్నాడు పాపము. ఎవరు? ఆహాబు మారువేషంలో పోయాడు. మారువేషంలో పోయి యుద్ధంలో చేస్తే ఆ యుద్ధంలో మారువేషములైనా కూడా వాళ్ళు కనిపెట్టి ఆ రాజు మీదకి ఒక బాణము వేడిస్తే ఎక్కడో తగిలింది, రక్తమంతా కారి 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 చచ్చిపోయాడు. ఎక్కడ కారింది? రథం మీద. రథంలో కారి 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 రక్తమంతా కారి రథంలో చనిపోయాడు. ఎవరు? ఆహాబు చనిపోయాడు. కానీ యెహోషాపాతు మీద గురి పెట్టారు, కానీ ఈ రాజు కాదు, ఇజ్రాయెల్ రాజు ఈయన కాదు అనేటప్పటికీ ఆయన భయపడి పరిగెత్తాడంట. ఎవరు? యెహోషాపాతు. ఏమండి, ఆహాబు ఎలా చచ్చిపోయాడు? అలా చచ్చిపోయాడు. రథం మీద పడి రక్తం కారి 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 చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత అతన్ని భూస్థాపనం చేసి సంత అయిపోయిన తర్వాత ఈ రథం ఉంది కదా, ఈ రథాన్ని ఒక కొలంలోకి వెళ్ళి ఆ కొలం దగ్గర వీళ్ళు కడుక్కోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడు కుక్కలు వచ్చి అతని రక్తాన్నంతా నాకతాయి అన్నమాట. ఆ కొలను కూడా ఏంటి? వేశ్యులు స్నానం చేసే కొలనంటది. అది మీరు మొత్తం పైనుంచి మొదటి అధ్యాయం నుంచి 54 వచనాల వరకు మీరు చదివితే అంత క్లియర్గా ఇదే స్టోరీ ఎంత చాలా చక్కగా ఉంటుంది. అర్థమైందండి? ఆ కొలంలో అక్కడికి వెళ్ళినప్పుడు కుక్కలు, అది ఇప్పుడు ఏమైంది? వాగ్దానం ఏదైతే శాపం అది సంపూర్ణమైంది. శపించాడు దేవుడు అప్పుడు, అరే నువ్వు నాబోతు యొక్క ఆ తోటని, ఆ ద్రాక్ష తోటని తీసేసుకుంటున్నావు కదా, నువ్వు శపించబడుతున్నావు, నీ రక్తం, వాడి రక్తం అయితే ఎలా చిందించావో నీ రక్తం కుక్కలు నాకేస్తాయి అని చెప్పేసి ఆ రోజు శపించినప్పుడు యెజబెలుకు కూడా శాపం ఉంది. యెజబెలు కూడా అలాగే చచ్చిపోయింది. దేవుడు ఎలా శపించాడో అలాగే చచ్చిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఆ తర్వాత ఆహాబు చచ్చిపోయాడు కదండి, ఆయన ప్లేస్లో కొడుకు అహజ్యా అతను రాజు అయ్యాడు. అదే మొదట్లో నేను చెప్పాను కదండి, మంచి విత్తనం ఎత్తితే మంచి కాయలు మంచి ఫలాలు కోస్తాము. ఈ చెడ్డ విత్తనానికి వచ్చినటువంటి అహజ్యా కూడా అన్ని చెడ్డ పనులే, దరిద్ర పనులు చేసి అతను కూడా రాజ్యంలో అంతా కూడా అట్టే చేసినట్టుగా చివరిగా ఉన్నటువంటి ఒకే ఒక వచనాన్ని చదివి నేను ముగించేస్తాను. చూడండి, ఇక్కడ 53వ వచనం. అతడు బయలు దేవతలు పూజించుచు వారికి నమస్కారం చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటిని చొప్పున జరిగించుచు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. ఎవరు? అహజ్యా. ప్రియులారా, ఈ వీడియో పూర్వకంగా మీకు తెలియపరిచేది ఏంటంటే, నువ్వు మంచి విత్తనాలు విత్తు, మంచి ఫలాలు కోసుకుంటావు. నువ్వు మంచి విత్తనాలు విత్తినప్పుడు మంచి ఫలాలు ఆశించాలి కూడా. నువ్వే చెడ్డ విత్తనాలు విత్తుతూ చెడ్డ పనులు నువ్వు చేస్తూ నీ పిల్లలు మంచి విత్తనాలుగా మంచి ఫలాలుగా కావాలని కోరుకుంటావు చూడు, అది రాంగ్, తప్పు. నువ్వు ఏ విషయంలో పడిపోయావో, ఏ విషయంలో నువ్వు చెడ్డ విత్తనాలు విత్తుతున్నావో వాటిని సరిచేసుకొని మంచి విత్తనాలుగా మన ముందుము కాక. ఈ కొద్ది మాటల దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇప్పటి వరకు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. అవును ప్రభువా, 2 రాజ్యాలు, 2 రాజ్యాలు, ఇదిగో నాయన ఇశ్రాయేలు దేశము, యూదా దేశము, 2 దేశాలు, 2 రాజులు ఇద్దరు కలిసి కూడా ప్రభు యుద్ధానికి వెళ్ళినప్పుడు, అయ్యా మీ ప్రేరేపణతో అక్కడికి వెళ్ళినప్పుడు, మీతో కనిపెట్టకుండా ప్రభువా ఇదిగో వెళ్ళినప్పుడు అపజయం పాలైపోయారు ప్రభువా. అది కూడా మీ చిత్తమై ఉన్నది. మీ చిత్త ప్రకారం జరిగించి ఆయన రక్తాన్ని వధించాలి, ఆ రక్తం కార్చాలి, ఆ రక్తము కుక్కలు నాకాలని శాపము నాయన తండ్రి సంపూర్ణమవడానికి మీరు చేశారు ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, మేము ఏదైతే విత్తుతామో అదే పంట కోస్తామో. అడు పాపమనే అయ్యా నాయన తండ్రి విత్తనాన్ని విత్తాడు, అదే శాపంగా మారిపోయి ఆ శాపాన్ని పొందుకున్నాడు. అదేవిధంగా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడు సజీవుడు అయిన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ యొక్క నేను మన సహవాసము
కూడిన మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ యేసుక్రీస్తు రెండవ రాకడ అంతం వరకు తోడై నిలిచి ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం చేతులు జోడించేద్దాం. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసుక్రీస్తు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. సాతాను క్రియలు, సాతాను శక్తులు, వాడి కుట్ర కుతంత్రాలు లయమైపోవునుగాక, లయమైపోవునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, శుభములు తెలియపరుస్తున్నాను. దయచేసి గమనించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా అనేక మందికి సువార్త అందుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.